పూర్తయి నడుస్తున్నాయి, ఇంకా నిర్మాణం చేసుకుంటున్నాయి. ముప్పై 1 కాదు 2 కాదు, భారతదేశంలో ఉండే సగం రాష్ట్రాలలో ఇప్పటికీ సబ్ క్రిటికల్తో నడుస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి సబ్ క్రిటికల్ టెక్నాలజీ నడుస్తున్న ప్లాంట్లు. దానికి ఏదో పోయింది, ఏదో అయింది, అప్పులు అయినాయి. అసలు ఒక మాట చెప్పాలంటే, మీరు ఇయర్ కరెంట్కి అప్పు తెచ్చిండ్రు. 2014లో ఆనాటికి మీరు చేసిన అప్పు 22,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇయర్లో అప్పు మాట్లాడుతున్నారు. అసలు మీరు తెచ్చిన అప్పు, మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 58,000 కోట్లు అయింది. 5,000కి డబుల్ ఇస్తే కూడా 22,000 44,000 అయింది. 44 ఇప్పుడు 88 అవుతుంది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు. అప్పు వచ్చిన వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు. ఒక రైతు అప్పు చేసుకుంటున్నాడు, ఒక ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేసుకుంటున్నాడు. మామూలుగా రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తెచ్చుకొని సాయంత్రం తీర్చుకుంటున్నారు. అది కూడా ఏమన్నట్టు నటిస్తున్నారు. పొద్దున 90 రూపాయలు తెచ్చుకొని వస్తువులు కొనుక్కొచ్చుకొని, లేదా కూరగాయలు కొనుక్కొచ్చుకొని, పళ్ళు కొనుక్కొచ్చుకొని సాయంత్రం పూట 100 రూపాయలు కట్టొస్తున్నారు. దాంతో వాళ్ళు బతుకులు ఎలా తీసుకుంటున్నారు ప్రజలు. ఉద్యోగస్తులు ఉంటే ఇది ఉన్న ఆదాయం చూసి తప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని తీసుకుంటున్నారు. మామూలు వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, బతుకుల కొరకు ఆటోలు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు, ఇతర కార్లు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, కిరాయిలు నడపడానికి 1,00,000 2 లక్షలు 20,000 30,000 50,000 మార్జిన్ మనీ పెట్టి మిగతాది అప్పు తెచ్చుకొని నడుపుకొని తీసుకుంటున్నారు. ఇంత సాధారణమైన విషయం ఇది. నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలు విని ప్రజలు. అప్పుల గురించి మీరు మాట్లాడుతుంటే తప్పించుకోవడానికి మీరు మాట్లాడుతున్న విషయం ప్రజలకు గమనించారు, ఇప్పటికే గ్రహించారు. సాధారణమైన విషయం. ఒక గృహిణి కూడా ఇంట్లో సమయానికి అందుబాటులో లేకపోతే ఉప్పు, పప్పు, చక్కెర, కారం పక్కింట్లో కూడా అప్పు తీసుకుంటారు. ఇంత సాధారణమైన విషయం ఇది. కానీ ప్రపంచంలో ఎక్కడైనా జరగలేదు. ఒక తెలంగాణ ప్రభుత్వమే చేసింది, కేసీఆర్ ప్రభుత్వమే చేసింది అని చెప్పి 20 రోజులుగా అదే పనిగా పాడవాడుకుంటూ తప్పించుకోవాలనుకుంటున్నారు. మీకు చేత కాకపోతే అప్పించిన సంస్థలకి అప్పచెప్పండి, నడుపుకోవడానికి వాళ్ళు కూడా రెడీ ఉంటారు బ్రహ్మాండంగా, సంతోషంగా. ఎందుకంటే ఆయన తీసుకొని నిర్మించిన ధర ఇవాళ వాటి స్థిరాస్తి ధర చాలా పెరిగిపోయింది. ప్రభుత్వ సంస్థలే, ఆర్ఈసీలు, పిఎఫ్సీలు బ్రహ్మాండంగా, వాళ్ళకి సంతోషం. ఇంత సోయి లేకుండా, ఇంత తెలివి లేకుండా ఏదో తప్పించుకుందాం ప్రజలు అడుగుతారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అడుగుతారు. 24 గంటల కరెంట్ ఇవ్వాల్సి ఉంది. మొదలైంది అప్పుడే మీ భాగవతం. మాట్లాడుకుంటున్నారు ప్రజలు. కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ కథ మొదలైంది అని అప్పుడే మాట్లాడుకుంటున్నారు. ఇంకెన్ని రోజులు అబద్ధాలు చెప్పాలని ఉంచుస్తారు? అబద్ధాలు చెప్పి బతుకు ఎలా దిద్దాం అనుకుంటున్నారు? చెప్పాం కదా, చర్చ చేసినాం కదా. మీరు ఇచ్చిన శ్వేతపత్రం పైనే
ఏదో సబ్ క్రిటికల్ టెక్నాలజీలో ఏదో ప్రపంచం ఆగిపోయింది